బీసీ గురుకుల పాఠశాలను సందర్శించిన అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు విద్యార్థులతో చదువుపై ఆయనకున్న మక్కువతో విద్యార్థులతో విద్య వైద్యం గురించి ఆయన మాటల్లో మనం విందాం. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ఈవినింగ్. ఓకే, ఏమది సార్ మీరు గుడ్ ఈవినింగ్ అంటారు కదా, ఎందుకు ఎక్సలెంట్ ఈవినింగ్ అని మీరు అందరు అనుకోవచ్చు. ఎస్, గుడ్ అనే పదానికంటే ఎక్సలెంట్ అనేది వర్డ్ వెరీ గుడ్ నేచర్. స్పిరిట్ ఇన్ అవర్ హ్యూమానిటీ స్ట్రెంథెన్ అవర్ గోల్ ద వర్డ్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనే వర్డ్ అని మనం ఎక్సలెంట్ మార్నింగ్, ఎక్సలెంట్ ఈవినింగ్ అని వాడుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక కండక్ట్ చేసినట్టుగా మనం ఎక్కడి నుండి గోల్ ఆలోచించాలి. సరే, చాలా మంచి కార్యక్రమానికి రెండవసారి ఈ పాఠశాల నన్ను హృదయాలకంకితంగా ఆహ్వానించినటువంటి ఈ యొక్క యాజమాన్యానికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి ఈరోజు బిజీ షెడ్యూల్ అంటే ఒక పక్క టోర్నమెంట్స్, ఒక పక్క ప్రజాపాలన కార్యక్రమాలు, ఒక పక్క ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఉన్నాయి. ఎందుకో మీ దగ్గరికి రావాలనిపించింది. మాట చెప్పగానే సార్ బీసీ వెల్ఫేర్లో ఒక కార్యక్రమం ఉంది అని అన్న బ్రదర్స్ నన్ను ఆహ్వానించగానే నాకు ఇంక రెండు మాట ఊహించలే. సుమారు నా దగ్గర 500-600 మంది టీచర్స్ త్వరితగతిన కంప్లీట్ చేసుకుని ఆ సమస్యల మీద వచ్చే నియోజకవర్గ ప్రజలకి పూర్తిగా సమస్యల పరిష్కారం చేసి మీ దగ్గర రావడానికి ఒక మంచి అరుదైన అవకాశం వచ్చింది. ఈరోజు తనదైన శైలిలో విద్యార్థి లోకానికి తన అమూల్యమైన సందేశం అందించి లీడ్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని చైతన్యవంతం చేసినటువంటి ఈ కార్యక్రమానికి వారు నా దగ్గరికి మార్నింగ్ వచ్చి ఆహ్వానించినటువంటి తీరు ఒక సమ్మెక్కినండి. సర్ గోల్ అప్రోచ్ ఏదైతే బీసీ వెల్ఫేర్లో సార్ ఒక పర్మిషన్ మాకు ఇచ్చారు. మేము పిల్లలను తయారు చేసే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చినామని చెప్పగానే చాలా ఆనందం కలిగింది. ఎందుకనంటే అది గొప్ప తార్కికంగా ఆలోచించవలసింది గొప్ప కళ. అది కేవలం మిమ్మల్ని తయారు చేసేందుకు వారు పడే నిరీశ్రమ శ్రమ ఏదైతే ఉందో, ఎంతమందిని మిమ్మల్ని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఎంత అద్భుతమైనటువంటి తీరును ప్రదర్శించినటువంటి ఏదైతే లీడ్ ఇండియా బ్రదర్స్ ఏదైతే ఉందో మీకు ప్రత్యేకంగా నేను నా నియోజకవర్గ ప్రజల స్టూడెంట్స్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దాని వెనక చాలా కఠోరమైన శ్రమ ఉంటుంది. ఇక్కడ వచ్చి మీకు స్పీచింగ్ చేయడం అనేది ఒక కఠోరమైన శ్రమ. నేను కూడా సరే ఎంతగా నేను ఒక ఉపాధ్యాయుని, నేను 9 ఏళ్ళు పనిచేసాను, అంటే 13 ఏళ్ల పాటు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని తాపత్రయంతో ఎంతో మంది పీడీగానే ఉంటూ ఉపాధ్యాయుడు బోధించినటువంటి తెలుగు నుండి సోషల్ సబ్జెక్ట్ అన్ని బోధించేవాడు. ఏది కూడా నేను ఎక్కడ స్టూడెంట్స్ ను కూడా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కూడా నేను తీసుకెళ్ళి స్పోర్ట్సింగ్ యాక్టివిటీలు తీసుకెళ్ళి ఇది గుడ్ టీచర్ కానీ సొసైటీలో ఉత్తమ అవార్డు టీచర్ కూడా నేను చూస్ చేసుకున్నాను. అలాగే అంటే నా ఎడ్యుకేషన్ మీతో మీరు షేర్ చేయాలి కాబట్టి ఇందాక మీకు షేర్ చేస్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి 45 దేశాల్లో ఒక ఈవెంట్లో పార్టిసిపేషన్ చేస్తే అందులో ఒక ఉత్తమ అవార్డు ఒక్కరికి ఇస్తాను. అది నాకే దక్కింది ఉత్తమ అవార్డు ప్రపంచం. అంటే నా గోల్ ఏదో సాధించాలి, సమాజానికి నా స్ఫూర్తిని అందించాలి అనే ఆలోచనతో నేను చేస్తున్న ప్రయాణం సాహిత్య ప్రయాణం. దానిలో భాగంగా ఈరోజు మీతో షేర్ చేసి, అంటే మీతో నేను పాల్పంచుకునే అవకాశం ఎమ్మెల్యేగా నేను కోరుకుంటున్నది. కానీ ఒక ఉపాధ్యాయుగా మీతో ఒక బ్రదర్గా మీకు ఇచ్చే సలహాలు సూచనలు ఇచ్చే ఒకటి మంచి కార్యక్రమానికి లీడ్ తీసుకున్న లీడ్ ఇండియా మెంబర్స్ ప్రత్యేకంగా మేము గత కొన్ని రోజుల నుండి మీ అప్డేట్ చూస్తూ ఉన్నాం. మీరు చేసే కార్యక్రమాలు కూడా ఎప్పుడు మేము చూస్తూ ఉంటాం సార్. చాలా ఫిదా అయిపోయినామన్నారు. వాస్తవానికి ఫిదా కంటే కూడా మీరు అందించేటటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అది ప్రజలకి మన్నికగా ఉండే విధానం ఏదైతే ఉందో అది నేను కొనసాగించబోతున్నందుకే
ఈ రోజు నాకు గొప్ప అదృష్టాన్ని నా నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చారు. నేను పని చేయడానికి ఒక అవకాశం వచ్చిందని వారి ముందు కూడా నేను మార్నింగ్ చెప్పిన. నేను ఇక్కడ నుండి నిల్చొని మాట్లాడుతున్నాను. నన్ను ఆశీర్వదించినటువంటి నా నియోజకవర్గ ప్రజలు నేను ఉండాలని ఒక ఎమ్మెల్యేగా ఒక 10 ఏళ్ల పాటు ఒక పక్క ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి అమ్మా నాన్నల కన్నటువంటి కళల్ని నెరవేర్చే విధంగా వారి గోల్ వేరే ఉండే. నా కొడుకు ఉద్యోగం చేస్తూ కాస్త మమ్మల్ని దగ్గర చూసుకునే సందర్భం. కానీ రాజకీయాలకి ఎందుకు నాకు రావాలనిపించింది, ప్రజలకి దగ్గరగా ప్రజల సంక్షేమం కొరకు ప్రజలకి నిర్విరామంగా సేవ చేయాలని నాకు ఆలోచన ఉంది అమ్మా నాన్న అని వారికి చెప్పగానే, నీ ఇష్టం, నీకు ఏది ఆసక్తి ఉంటే ఆసక్తిని కనపరచమని సమాజానికి పంపించాను. 10 ఏళ్ల పాటు నిర్విరామంగా నా యొక్క శ్రమని ప్రజలకి దగ్గరగా పనిచేసిన సందర్భంలో నాకు కూడా నియోజకవర్గ ప్రజలు ఒక అవకాశం నాకు ఇచ్చారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భం. అంటే ప్రతి కృషి వారిది. వారు అందించిన స్ఫూర్తి వారు ఎందుకు అందించారంటే, నియోజకవర్గ ప్రజలు ఆయా సామాజిక వర్గాలు ఆయా వారు ఏం కోరుకుంటున్నారో అది నువ్వు చేయమని ఆశీర్వదించారు. దానిలో నేను ప్రాథమికంగా తీసుకున్న మొదటి అంశం విద్య, రెండవది వైద్యం, మూడవది మౌలిక వసతులు. ఇవి నా 3 కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్ పబ్లిక్ లో వెళ్ళబోతా ఉన్నా. నా మొదటి ప్రయత్నం విద్య. ఈ విద్యలో బంగారు మీరు ఏదైతే కావాలని కోరుకొని మీ అమ్మ నాన్నలు ఆశించినటువంటి ఆశయాలకు అనుగుణంగా మిమ్మల్ని ఏదైతే ఇక్కడ పంపించారో దాన్ని నెరవేర్చే విధంగా మిమ్మల్ని తయారు చేసే కోణం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు విశ్రమించుకుంటా ముందుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తాను. మీకు మంచి గోల్, ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా మీకు అద్భుతమైన టీచింగ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏది చెప్పినా చాలా శ్రద్ధగా వినే ఒక శక్తిని మీకు ఇచ్చింది, దానపోసింది కేవలం మీ ఉపాధ్యాయులే. నా బిడ్డ ఇలా ఉంటుందని ఆశీర్వదించి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మేము అందించినటువంటి ఏదైతే చిన్నప్పుడు సలహాలు సూచనలు వినడానికి ఒక శక్తిని మీకు దానపోసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. చాలా గొప్ప తార్కికం. వారికి కూడా ఉపాధ్యాయ బృందానికి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంచుకున్నటువంటి ఏదైతే ఒకటి విద్య, ఒకటి వైద్యం, ఇంకొకటి మౌలిక వసతులు, వీటిని నేను తీసుకెళ్లే విధంగా నాకు ఇచ్చింది 5 ఏళ్ల కాల పరిమితి. నా ఉద్యోగం తొలగి కింద వెళ్ళిపోయే లోపల ఏదో ఒక కనీసం 100, 60%, 70% చేయగలుగుతాను ఒక ఆలోచన, ఆశయం, నాకు లక్ష్యం. ఈ గోతులు 100 నేను చేయడానికి ప్రయత్నం చేస్తా. కానీ అక్కడ చేరుకునేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏదైనా ఏర్పడ్డా వాటిని సాధించడానికి నేను ముందుకెళ్తాను తప్ప వెనక్కి వేయనని కూడా నేను శబ్దం చేసి పెట్టుకోవచ్చు. ఆ తరుణంలో మీరు కూడా నేను ఇందాక చెప్తాను, ఒక్కొక్కరు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఐఏఎస్ అంటారు, డాక్టర్ అంటారు, పొలిటిక్స్ అంటారు, బిజినెస్ అంటారు. ఇట్లా ఒక్కొక్కరి గోల్ను ఒక్కొక్క రీచ్ కావటానికి మాట్లాడుతూ ఉన్నారు. పాప నేను చూసిన, అమ్మ నీవేమవుతావంటే లేచిన తర్వాత ఒక 2 సెకండ్లు ఆలోచించింది. ఏం చెప్పాలో తనకు అర్థం కాలే. అప్పుడైతే లేచింది కానీ ఏం చెప్పాలని ఆలోచించదు పాప. అంటే గోల్తో లేగలేదు, ఏదో చెప్పాలి కదా అని ఆలోచనతో లేచింది తప్ప తన మనసులో వచ్చిన మాట అయితే కాదని నేను కోరు. ఐఏఎస్ అనే వర్డ్, ద డిగ్నిఫైడ్ వర్డ్, ద మెమరబుల్ థింగ్, ద వర్డ్, ద నేషనల్ వైడ్ ఫస్ట్ ఐఏఎస్ ద వర్డ్ యూజింగ్ ఎనీ పర్సన్. అంటే ఏదో గొప్పగా ఆలోచిస్తారు కదా ఐఏఎస్ అంటే పోలే, ఒక మాట చెప్తారు. The public communication skills, the motivation, the interior humanity grounds, the developing human relation, developing and health confusion, health issues of doctor. నేను డాక్టర్ అంట గొప్ప ఫీల్ అవుతా డాక్టర్ అని వాడు మీరు మాట్లాడిందా? లేకపోతే నేను రాజకీయ నాయకుడు కావాలని కోరుకుంటున్నాను. ఏదో ఎమ్మెల్యే సార్ ఉన్నారు, ఏదైనా నేను వాడతాలని మన పాలిటిక్స్ అని మాట్లాడిందా? లేకపోతే ఇది వరల్డ్ వైడ్ ఇది ఫస్ట్ ఆప్షన్ బిజినెస్ మైండ్ అని మీరు తాతో మాట్లాడారా? ఇక్కడ నుండి రావాలి, ఇది కాన్సెప్ట్ ఇక్కడ నుండి రావాలి. ఏదో మేమంతా కూర్చున్నాం కదా, ఏదో ఒకటి చెప్పాలన్న భావనతో ఉండకండి. అందరికి ఏదో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ను రీచ్ కావడానికి మీకు ఇచ్చే బ్యాక్ పుషింగే నేను ఈ కార్యక్రమం. అంటే ప్రతి కృషి వారిది. వారు అందించిన స్ఫూర్తి వారు ఎందుకు అందించారంటే, నియోజకవర్గ ప్రజలు ఆయా సామాజిక వర్గాలు ఆయా వారు ఏం కోరుకుంటున్నారో అది నువ్వు చేయమని ఆశీర్వదించారు. దానిలో నేను ప్రాథమికంగా తీసుకున్న మొదటి అంశం విద్య, రెండవది వైద్యం,
మూడోది మౌలిక వసతులు. ఇవి నా 3 కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్తో పబ్లిక్లో వెళ్ళబోతా ఉన్నా. నా మొదటి ప్రయత్నం విద్య. ఈ విద్యలో బంగారం మీరు ఏదైతే కావాలని కోరుకొని మీ అమ్మ నాన్నలు ఆశించినటువంటి ఆశయాలకు అనుగుణంగా మిమ్మల్ని ఏదైతే ఇక్కడ పంపించారో దాన్ని నెరవేర్చే విధంగా మిమ్మల్ని తయారు చేసే కోణం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు విశ్రమించుకుంటా ముందుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తాను. మీకు మంచి గోల్ ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా మీకు అద్భుతమైన టీచింగ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏది చెప్పినా చాలా శ్రద్ధగా వినే ఒక శక్తిని మీకు ఇచ్చింది, దారబోసింది కేవలం మీ ఉపాధ్యాయులే. నా బిడ్డ ఇలా ఉంటుందని ఆశీర్వదించి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను. మేము అందించినటువంటి ఏదైతే చిన్నప్పటి సలహాలు సూచనలు వినడానికి ఒక శక్తిని మీకు దారబోసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. చాలా గొప్ప తార్కిక. వారికి కూడా ఉపాధ్యాయ బృందానికి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంచుకున్నటువంటి ఏదైతే ఒకటి విద్య, ఒకటి వైద్యం, ఇంకొకటి మౌలిక వసతులు, వీటిని నేను తీసుకెళ్లే విధంగా నాకు ఇచ్చింది 5 ఏళ్ళ కాల పరిమితి. నా ఉద్యోగం నుండి తొలగి కింద వెళ్ళిపోయే లోపల ఏదో ఒక కనీసం 100, 60%, 70% చేయగలుగుతాను. ఒక ఆలోచన, ఆశయం, నాకు లక్ష్యం. ఈ గోతులు 100 నేను చేయడానికి ప్రయత్నం చేస్తా. కానీ అక్కడ చేరుకునేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏదైనా ఏర్పడ్డా వాటిని సాధించడానికి నేను ముందుకెళ్తాను తప్ప వెనక్కి అంతే వేయనని కూడా నేను శబ్దం చేసి పెట్టుకోవచ్చు. ఆ తరుణంలో మీరు కూడా నేను ఇందాక చెప్తాను, ఒక్కొక్కరు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఐఏఎస్ అంటారు, డాక్టర్ అంటారు, పొలిటిక్స్ అంటారు, బిజినెస్ అంటారు. ఇట్లా ఒక్కొక్కరి గోల్ను ఒక్కొక్కరు రీచ్ అవ్వడానికి మాట్లాడుతూ ఉంటారు. పాప నేను చూసిన, అమ్మ నీవేమవుతావు అంటే లేచిన తర్వాత ఒక 2 సెకండ్లు ఆలోచించింది. ఏం చెప్పాలో తనకు అర్థం కాలే. అప్పుడైతే లేచింది కానీ ఏం చెప్పాలని ఆలోచించదు పాప. అంటే గోల్తో లేగలేదు, ఏదో చెప్పాలి కదా అని ఆలోచనతో లేచింది తప్ప తన మనసులో వచ్చిన మాట అయితే కాదని నేను కోరు. ఐఏఎస్ అనే వర్డ్, ద డిగ్నిఫైడ్ వర్డ్, ద మెమరబుల్ థింగ్ ద వర్డ్, ఇది ద నేషనల్ వర్డ్, ఫస్ట్ ఐఏఎస్ ద వర్డ్ యూజింగ్ ఎనీ పర్సన్. అంటే ఏదో గొప్పగా ఆలోచిస్తారు కదా ఐఏఎస్ అంటే పోలే. ఒక మాట చెప్తారు, the public communication skills, the motivation, the interior humanity grounds, the developing human relation, developing and health confusion, health issues of doctor. నేను డాక్టర్ అంట గొప్ప ఫీల్ అవుతా డాక్టర్ అని వార్డు మీరు మాట్లాడిందా? లేకపోతే నేను రాజకీయ నాయకుడు కావాలని కోరుకుంటున్నాను. ఏదో ఎమ్మెల్యే సార్ ఉన్నారు, ఏదైనా వాటా నేను వాడతాలని మన పాలిటిక్స్ అని మాట్లాడిందా? లేకపోతే ఇది వరల్డ్ వైడ్ ఇది ఫస్ట్ ఆప్షన్ బిజినెస్ మైండ్ అని మీరు తాతో మాట్లాడారా? ఇక్కడ నుండి రావాలి, ఇది కాన్సెప్ట్ ఇక్కడ నుండి రావాలి. ఏదో మేమంతా కూర్చున్నాం కదా, ఏదో ఒకటి చెప్పాలన్న భావనతో ఇవ్వకండి. అందరికి ఏదో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ను రీచ్ కావడానికి మీకు ఇచ్చే బ్యాక్ పుషింగే నేను ఈ కార్యక్రమం చెప్పడానికి. బ్యాక్ పుషింగే నేను లీడ్ చేస్తున్న గొప్ప కార్యక్రమం. ఇంత టైం వెచ్చించి మిమ్మల్ని ఒక సన్మాన మార్గంలో ఏదైతే ఉపాధ్యాయులు మీకు బోధిస్తున్న ఏదైతే మీరు కావాలనే గోల్ రీచ్ కావడానికి మీరు వెళ్తున్న దారి ఏదైతే ఉందో దాన్ని కాస్త పదును చేయడానికి మీరు ఈ రోజు కార్యక్రమమే గుడ్ యాక్టివ్ ప్రోగ్రామ్. దీన్ని మీరు స్వీకరించి దాన్ని తన్నెత్తంగా తీసుకోవాలి, దాన్ని నెమరు వేసుకోవాలి. ఆ తీపి ఏంటో చేదు ఏంటో మనం దాన్ని స్వీకరిస్తేనే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం తప్ప నోటి మాటకి మాట ఇస్తే సరిపోదు అని చెప్తాను. ఎందుకంటే నేను చాలా ప్రాంతాల్లో తిరుగుతాను, చాలా స్కూల్లో తిరుగుతాను. ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళకి అవగాహనని స్వీకరిస్తూ ఉంటాను. వాళ్ళకి ఏం చేయాలో నిర్విరామంగా నేను వాళ్ళతో ప్రయాణం చేస్తే దానిలో భాగంగా ఈరోజు మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు ఎక్కడ విశ్రమించకండి. ఎందుకంటే బలమైనటువంటి నిర్మాణాత్మకంగా మనలో తగ్గాలి. ఒక వెదురు చెట్టు భూమి నుండి బయటికి రావడానికి 3 ఏళ్ల పాటు భూమిలోకి వెళ్తుంది. 3 ఏళ్ల పాటు భూమిలోకి వెళ్ళి తన పాగాన్ని పటిష్టంగా తయారు చేసి 4th ఇయర్లో బయటకు వస్తుంది. దానికి ఏమి ఇబ్బంది ఉంది అంటే స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి, మన లక్ష్యం ఎలా ఉండాలి. బాణం అంటే విల్లుని ఎంత వంచితే బాణం అంత లక్ష్యం చేరుతుంది. ఎంత బెండ్ మనం చేస్తే అది లక్ష్యాన్ని అంత చేరువగా చేరే అవకాశం ఉంటుంది. అలా ఉండాలి మన గోల్.
సారేంటి రోజు తెల్ల బట్టలు వేసుకున్నారు, ఈ రోజు ఏంటి కోట్ వేసుకున్నారు అనుకున్నారా? అందుకని చాలా మంది ఆలోచన వచ్చింది. అంటే నేను బోధన ప్రక్రియలో ఇలానే ఉండాలనుకుంటాను. నేను తెల్ల బట్టలు వేసుకున్నాను అనుకో, రాజకీయ నాయకుడిగా కనిపిస్తా. నేను కోట్ వేసుకుంటే ఒక ఉపన్యాసుడిగా కనిపిస్తా. 9 years నేను సుమారు 20 నుండి 35,000 మంది స్టూడెంట్స్ బోధన ప్రక్రియ చేసి చాలా మంది చెప్పారు. నేను ఇలా ఉంటే నన్ను అలానే చూస్తాను. వైట్ డ్రెస్ వేసుకున్నారు అనుకోరా చిన్న, నన్ను ఎలా చూస్తారు? రాజకీయ నాయకుడికి చూస్తారు. మీలో నేను మమేకమే మీలో ఉండాలంటే, మీలో నేను ఇమిడి ఉండాలంటే అలానే ఉండాలి. అది కాన్సెప్ట్. అలా ఉండగలిగితే మీరు ఎలా చూస్తారు? అలానే ఒక దాని వేదికగా మీరు తయారు చేసుకొని చూస్తారు. కాబట్టి మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు మంచి కార్యక్రమాన్ని నాంది పలికినటువంటి ఏదైతే లేడీ ఇండియా వారు ఉన్నారో వారికి ప్రత్యేకంగా మీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే తదుపరి నాకు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో నేను పాల్పంచుకునే అవకాశం నాకు మరి వెళ్ళాలి. కాబట్టి మీకు అందరికీ కూడా చిన్నారులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గోల్ రీచ్ అయ్యే విధంగా చక్కటి మంచి ప్రణాళిక పెట్టుకుని ముందుకెళ్ళండి. లీడ్ ఇండియా వారి బ్రదర్స్ ఈరోజు చెప్పిన విధంగా ఏదైతే ఉందో, ఇందాక చెప్తా ఉన్నారు, అమ్మా నాన్న వార్డుని వాడుతూ ఉన్నాయి. ఏదైతే దీన్ని మీరు నెమరు వేసుకుంటూ అనష్టంతో నిలగలిగారు, అమ్మా నాన్నలు మీ కొరకు ఆలోచించినటువంటి నా బిడ్డ అక్కడ ఉండాలని ఏదైతే తపన చెందుతుందో, అక్కడ కావాలని 9 ఏళ్ల పాటు 9 నెలల పాటు మీ గోల్ రీచ్ కావాలని అక్కడికి ఏదైతే మీ అమ్మ నాన్న ఆలోచించారో అక్కడికి చేరుకునేంత మీరు విశ్రమించకండి. నేను మీకు ఇచ్చేటటువంటి ఒక మాట అదే, ఏదైతే విద్యకి ప్రాధాన్యత ఇస్తున్న సంతరించుకున్న సందర్భంలో నేను ఈ కాన్ఫరెన్స్ లో స్టడీ సర్కిల్ పెట్టబోతా ఉన్నాను. అదేవిధంగా ఏవైతే నిరుద్యోగ రూపకల్పన చేయడం జాబ్ మేళలు పెట్టబోతా ఉన్నాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్ని ఇక్కడ నేను తయారు చేయబోతా ఉన్నాను. మొన్ననే చూసాను, బీసీ వెల్ఫేర్ డిగ్రీ కూడా ఇంటర్మీడియట్ మొన్న అన్నపల్లిలో స్టార్ట్ చేశాం. మీకు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ నుండి సుమారు మీకు జనవరి ఫిబ్రవరిలో మీకు ఆల్రెడీ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ దగ్గర అక్కడే మీకు ఆల్రెడీ ప్లేస్ అలాటెడ్ ప్లేస్ ఉంది. త్వరలో నేను దానికి బడ్జెట్ తీసుకురాబోతున్నా. ఆ ప్లేస్ లో బ్రహ్మాండమైన బిల్డింగ్ మీకు కట్టించే ప్రక్రియ నేను తీసుకుంటానని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ డెవలప్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ తీసుకురాబోతాను. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నేను ఇక్కడ తీసుకురాబోతాను. అది ఇరుకు గదులు మీరుండదు, ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించాలి మీరంతా. అలా అభ్యసించిన రోజున నేను ఇచ్చినటువంటి హామీ మీకు చెల్లుతుందని నేను చెప్తాను. ప్రభుత్వం ఈరోజు అన్ని సామాజిక వర్గాలని ఒక ముందుకు తీసుకెళ్లే దశలో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఆ కోణంలో బీసీ సంక్షేమ శాఖను కూడా ప్రాథమికంగా తీసుకోబోతా ఉంది. మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క లబ్ధిని కూడా మీ దగ్గర చేర్చారు ఒక కార్యక్రమాన్ని నేను తీసుకుంటా. మీరు గతంలో మీ కార్యక్రమంకి వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా వ్యవహరించారు. దానిలో భాగంగా ఒక హామీ ఆ రోజు అడిగారు, సార్ మాకు డ్రైనేజ్ కావాలి సార్ అని ఒకటే మాట. డ్రైనేజ్ ఆల్రెడీ శాంక్షన్కి ఇచ్చిన 2వ తారీఖున మీకు సుమారు సెలవులు ఉంటాయి అనుకుంటా, మీరు వెళ్ళి వచ్చేలోపు అది పూర్తి అయితే. అలాగే మీ ప్రిన్సిపాల్ మేడం గారు కూడా, సార్ మాకు ఇందులో బెంచెస్ లేవు, కూర్చోడలేదని ఒక చోట వారు అడిగి ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ నాకు కాల్ చేసింది, వారు కూడా ఇస్తానని మేడం గారికి హామీ ఇచ్చారు. నేను కూడా ఇమ్మీడియట్లుగా ఏదైతే ఆ మేడం గారు కోరుతా ఉన్నారు వారికి మీరు వెంటనే ఇచ్చేయమని చెప్పేసి నేను వారిని కోరాను మేడం. అది కూడా మీకు వస్తా ఉంది, అది కూడా త్వరలో మీకు వస్తాయి. అదేవిధంగా మీరు చదవండి, చదువుకోవడానికి వసతులు మేము కల్పిస్తాం, మీరు మాత్రం చదువుని అశ్రద్ధ చెయ్యొద్దు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మీకు ఎంతో ఓర్పుతో నేర్పుతో మీ యొక్క నడవడికని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్స్ లేడీనే వారిని ప్రత్యేకంగా నా ఈ నియోజకవర్గ తరఫున, ప్రజల తరఫున, విద్యార్థి లోకల్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని కార్యక్రమాలు మాకు జనవరిలో మరిన్ని కార్యక్రమాలు ఈ యొక్క ఏదైతే సెక్టర్ వైడ్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా మాకు మీ యొక్క సమయం కేటాయించాలని, మీరు ఒకవేళ బద్దకించినా రాకపోయినా మేమే చేతులు కట్టుకొని మిమ్మల్ని తీసుకొస్తామని చెప్తామన్నా. ఎందుకంటే మంచి అనాలిసిస్తో మీరు చక్కగా పిల్లలకు బోధిస్తా ఉన్నారు. ఇది కావాలన్నా, వాళ్ళకి అందించే గోల్ మీరు ఏదైతే మీరు వివరణాత్మకంగా చెప్తా ఉన్నారు అది కావాలన్నా. అలాంటి కాన్సెప్ట్ పిల్లలకు మీరు వహిస్తున్న తీరు ఏదైతే ఉందో అది కావాలన్నా. నా గోల్ 5 ఏళ్ళే.
ఈ ఐదేళ్ళు నేను ఉండేది 5 ఏళ్ళు, తర్వాత మంచి చేస్తే నా రాజకీయాలు కూర్చుతారు, మంచి చేయకపోతే పక్కన పడేస్తారు. ఇదే పాలిటిక్స్. నేనంతా చేసిన ఒకసారి నచ్చకపోవచ్చు, అందరినీ నచ్చరు కదా. కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది రాజకీయం ఎక్కడ మీకే నచ్చని చెప్పేది. పాలిటిక్స్ ఇస్ వెరీ సాక్రిఫైజ్ కదా, చాలా నిల్చోవాలి. అంటే ఒక రాజకీయ రంగమే కాదు, అన్ని రంగాలు కూడా ఎంతో కష్టపడితేనే అక్కడ చేరుకుంటాం. ప్రతి రంగాన్ని మనం ఇష్టంగా స్వీకరించాలి, కష్టంగా స్వీకరించవచ్చు. మనం అనుకుంటా ఆమె రాజకీయ రంగం చాలా ఇస్తుంది. ఏదైనా సరే, వ్యాపార రంగం కావచ్చు, అన్ని రంగాలు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలు అలానే ఉంటాయి. ఏ రంగాన్ని మనం తృప్తికి వెళ్ళాలంటే ఇష్టంగా మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది ఉంటుంది రాజకీయంగా చెప్పారు, సీఎం పిఎం అనుకున్నారని. గోల్ అక్కడ ఉంచాలి మనకి. గోల్ అక్కడ ఉంచితే కనీసం అక్కడ నిలబడతాం అనేది. కాబట్టి మీ అందరికీ కూడా మీరు అనుకున్న ఆలోచనకు అనుగుణంగా షేర్ చేస్తున్న ఈ ఇండియా వరకు ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రచన.